గొల్లకుర్మలు అన్ని రంగాలలో ముందుండాలన్నారు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో బీరప్ప కామరాతుల దేవస్థాన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ముందుగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యలు దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం గుడి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొల్లకుర్మలు చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. గ్రామంలోని నిరుపేదలకు ఎవరికైనా ఆపద వస్తే వారిని ఆదుకుంటానన్నారు. అలాగే గుడి నిర్మాణం కోసం తమ వంతుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తానని చెప్పారు. కార్యక్రమంలో కురుమ సంఘం పెద్దలు కర్రె చంద్రయ్య, మైల రమేష్, బెజడి మల్లేశం, మాజీ ఎంపీటీసీ మల్గ నరసమ్మ, సిద్దిరాములు, వేద పండితులు పాల్గొన్నారు. గ్రామంలో బీరప్ప స్వామి దేవాలయానికి భూమి పూజ చేయడం చాలా సంతోషం. నన్ను ఇక్కడ ముఖ్య అతిథి ఇచ్చిన కొన్ని కులస్తులకు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కురుమలు అంటేనే నమ్మకానికి, నిజాయితీకి మారుపేరుగా ఉన్నటువంటి కురుమలు ఇవాళ ఆర్థికంగా, రాజకీయంగా కూడా ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న సందర్భంగా అన్ని కులాలను కలుపుకొని ప్రతి గ్రామంలో కమ్యూనిటీలు కానీ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న కురుమలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కొన్ని ఇవాళ బీరప్ప గుడి భూమి పూజకు నన్ను ఆహ్వానించిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గుడి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి కానీ మా ఫౌండేషన్ నుంచి కూడా తప్పకుండా ఆర్థిక సాయం చేస్తారని మాటిస్తూ, కురుమలు రాజకీయంగా ఇంకా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ జనగామ జిల్లాలో మొన్ననే చైర్మన్గా, వైస్ చైర్మన్గా కూడా ఎన్నుకున్న ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కొన్ని ఇక్కడ పరిసర ప్రాంతాలన్నీ కూడా తపాసుపల్లి నుంచి నీళ్లు వెంబడే విడుదల చేసి ఈ చెరువులను నింపుతారని మాటిస్తూ, ఇలా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ కురుమలు ముందుకు వస్తున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా అభినందిస్తూ, ఏదున్నా ప్రతి పౌరుడు చదువుకోవాలి. కురుమలు పిల్లలు ఎదగానే గొర్రెంబడి బర్రెంబడి కాకుండా ప్రతి ఒక్కరు కూడా చదువుకొని చదువులో రాణించినప్పుడే రాజకీయాల్లో, వివిధ రంగాల్లో రాణిస్తారు. కాబట్టి ప్రతి బిడ్డ కూడా చదువుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఏమైనా పేద విద్యార్థులున్నా మా కుర్మ సంఘం నుంచి కానీ, అవసరమైతే మా ఫౌండేషన్ కూడా వాళ్ళని చదివించడానికి మేము ముందుకు వస్తున్నాం. ప్రతి ఒక్కరూ చదువులో ముందుండాలని కోరుకుంటున్నాం.